బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక. ఆయన గురు పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయుని జననం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. అనసూయమ్మ పాతివ్రత్యం. పూర్వం అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయమ్మ చిత్రకూట పర్వతంపై నివసించేవారు. అనసూయమ్మ మహాపతివ్రత. ఆమె భక్తి ప్రభావం వల్ల ప్రకృతి కూడా ఆమెకు లోబడి ఉండేది. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిర్ణయించుకున్నారు. త్రిమూర్తుల పరీక్ష. అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురూ వృద్ధ బ్రాహ్మణుల వేషంలో వచ్చి అనసూయమ్మను భిక్ష అడిగారు. అయితే వారు ఒక వింత షరతు పెట్టారు. నీవు వివస్త్రవు, దుస్తులు లేకుండా అయి మాకు భిక్ష వడ్డించాలి అని కోరారు. అనసూయమ్మ ఒక్క క్షణం విస్తుపోయినా తన తపోబలంతో వచ్చినవారు సామాన్యులు కాదని గ్రహించింది. తన భర్తను మనసులో స్మరించుకుని అతిథి దేవోభవ అనే ధర్మాన్ని పాటించడానికి సిద్ధపడింది. ఆమె తన చేతిలోని నీటిని వారిపై చల్లి, వీరు పసిబిడ్డలు అగుదురుగాక అని సంకల్పించింది. వెంటనే ఆ ముగ్గురు దేవుళ్ళు పసిపాపలుగా మారిపోయారు. అప్పుడు ఆమె మాతృప్రేమతో వారికి పాలు ఇచ్చి జోలపాడి నిద్రపుచ్చింది. దత్తాత్రేయ జననం. తమ భర్తలు తిరిగి రాకపోవడంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవులు అనసూయమ్మ వద్దకు వచ్చి క్షమాపణ కోరారు. వారి కోరిక మేరకు అనసూయమ్మ పసిబిడ్డలను తిరిగి యథారూపానికి తెచ్చింది. అనసూయమ్మ భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ఆమెకొక వరం కోరుకోమన్నారు. ఆమె, మీరు ముగ్గురు నా బిడ్డలుగా జన్మించాలి అని కోరుకుంది. అలా త్రిమూర్తుల అంశలతో దత్తాత్రేయుడు జన్మించాడు. దత్త అంటే ప్రసాదించబడినవాడు. అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయుడు కలిపి దత్తాత్రేయుడు అయ్యారు. దత్తాత్రేయస్వామి రూపం. అంతరార్థం. దత్తాత్రేయస్వామి రూపం ఎంతో విశిష్టమైనది. 3 ముఖాలు. బ్రహ్మ, సృష్టి, విష్ణు, స్థితి, మహేశ్వర, లయం తత్వాలకు ప్రతీక. 6 చేతులు. శంఖం, చక్రం, గద, త్రిశూలం, అక్షమాల, కమండలం ధరించి ఉంటారు. 4 కుక్కలు. ఇవి 4 వేదాలకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం సంకేతాలు. గోవు ధర్మానికి మరియు భూమాతకు సంకేతం. దత్తాత్రేయుని బోధన. దత్తాత్రేయుడు ప్రకృతిలోని 24 మందిని తన గురువులుగా స్వీకరించారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, సూర్యుడు, పాము, సాలీడు మొదలైనవి. ప్రతీదాని నుండి ఒక మంచి గుణాన్ని నేర్చుకోవచ్చని ఆయన చాటి చెప్పారు. ఆయన అవధూత మార్గానికి సద్గురువు. దిగంబరా దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రం దత్తభక్తులకు ఎంతో ప్రీతికరమైనది.